బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను మామూలుగా వ్యవసాయం చేసి రిటైర్. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారన్నమాట. ఖాళీగానే ఉంటా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సంవత్సరం అయిపోయింది, 13వ నెల కూడా గడుస్తుంది. అసలు ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వ పాలన? కూటమి ప్రభుత్వం పాలన బాగానే ఉందండి. పోయిన అంత లోటు బడ్జెట్ అయ్యేసరికి పాపం అన్నీ ఒక్కోటి సర్దుబాటు చేసుకుంటా. మరి డబ్బులు కావాలి, డబ్బులు లేని ఏ పని కాదు కదా. మరి ఒక్కొక్క పింఛన్లు కానీ అన్నిటి కానీ ఒక్కోటి వరుసన అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఏమన్నా జగన్ రెడ్డి గారు ఏమన్నా మొత్తం బీసీలు ఓసీలు అని అదరగొట్టేసి జనాన్ని విభజించి పారేసి వాడు వచ్చిన మనసులోనే మొత్తం సంపాదించుకొని చేద్దామనే లెక్కలో వచ్చాడు ఆటం. అది బయట పడాల, అది ఎవరు తెలియదుగా. ముందు కొత్త కదా, వాడి ఉద్దేశం ఏంది, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంది అసలు తర్వాత అర్థమైంది జనానికి. దోసుకోవడానికి మొత్తం మనం దోచేస్తాము. ఏ విధంగానే మొత్తం డబ్బు కూడా పెట్టి బీసీలు ఓసీలు ఒక కండ పారేసి వాళ్ళకి అందరికీ తలకండ పారేస్తే వాళ్ళు నా కింద పడి కాళ్ళ కింద పడి ఉంటారు. మనం ఏ పని చేసినా చేయకపోయినా అడిగేవాడు ఉండనే భావన వాడి మనసులో మాట తర్వాత అర్థమైంది జనానికి. వచ్చి పొజిషన్ చెబుతున్నా, ఆయన వచ్చిన పొజిషన్ అది. ఏ విధంగానే మొత్తం సంపాదించాలి, సంపాదిస్తే మనం వచ్చేయాల్సిన నాటికి మళ్ళీ పుంజుకోవచ్చు. అన్ని కేటగిరీలని మనం గుప్పిట్లో పెట్టుకుందాం. మనం అందరం మనం రెడ్లో పెట్టుకుందాం. మన ఎక్కడ అక్కడ బ్యాంకులు కానీ జడ్జీలు కానీ అందరినీ మన గుప్పిట్లో పెట్టుకుందాం. ఎక్కడెక్కడ ఉంటాడుగా వాళ్ళతో తమ్ముడు, అన్న కొడుకు తమ్ముడు, వీళ్ళందరూ వాళ్ళు ఉంటారు. ఎక్కడ దేశం అంతా ఉంటారు కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బంధు ప్రీతి పెరిగిపోయింది, దోచుకోవడం పెరిగిపోయింది అంటున్నాడు. కాకపోతే ఆ మాటలు బయట రావుగా. ఆ మాట అంటే కానీ వీళ్ళు తంగి ఉంటారు అట్ట. వాళ్ళని ఏ కాడికి ఇదే దాన్ని ఏమంటారు, ఇది చేయాలి, వాడిని రివర్స్ చేయాలి. వాడిని రివర్స్ అంటారు. అది రివర్స్ చేస్తే గానీ ఈ మాటలు నాకు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను అంటున్నాడుగా. అప్పుడు ఆ ప్లాన్ మీద వచ్చి అతనే మొత్తం ప్లాన్ మీద వచ్చాడు. మనం ఏ విధంగా మొత్తం ఏపీ ఐపీ వాళ్ళని, డిఎస్పీ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఐపీఎస్సీ డిపార్ట్మెంట్ని అందరినీ మనం లోపరుచుకొని మనం చెప్పినట్టు చేసుకొని ఈ ఇసుక కానీ ఏదైనా మొత్తం దోసేసుకొని ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చుకుంటూ చేద్దామని ఉద్దేశం మనసులో అసలు వచ్చిందే అతను అందుకోసం. జగన్మోహన్ అదే జనం పిచ్చాడు అనుకొని అందుకే మనం 15-30 ఏళ్ళు మనం ఉంటామనే భావంతో ప్లాన్ వేశాడు. అంత జనం అంత పిచ్చాడులా. నువ్వు కండేసిన మాత్రాన ఆ కండకి ఆశపడి ఉంటారా? నువ్వు ఇవాళ కండేస్తావు, ఆ కండతో సంవత్సరం జరగదుగా, 10 రోజులు జరిగిద్ది. 12 రోజులు అయిన మళ్ళీ రూపాయి అవసరమేగా. అతను రాంగ్ స్టెప్ అది. వాడు అట్ట కూడా రాంగ్ స్టెప్ వేసాడు. ఆడ జగన్ గారు రాంగ్ స్టెప్ అది. ఎందుకంటే నువ్వు పరిపాలించి నేను దమ్ముగా పరిపాలిస్తున్నాను, ఇది చేస్తాను అని చెప్పి పైకి రావాల్సిన మనిషి. వాళ్ళకి అది లేదు. వాళ్ళ రాజకీయమే నాకు చాలా కాంచి తెలుసు. మా గుంటూరులో ఒక అతను ఉండేవాడు, వాడు పెదనాన్న కొడుకు. ఆయన చెప్తా ఉండేవాడు వాళ్ళ రాజకీయం అలాదంటారు. వాడు పెదనాన్న కొడుకు గుంటూరులో ఉండేవాడు. మాది గార్డెన్ ఇక్కడే కదా, ఐదోలేరు కదా. అక్కడ కూర్చున్నాడు ఎప్పుడు 20 సంవత్సరాలు ఇక్కడే ఉండగా నేను. ఆయన చెప్తా ఉండేవాడు. నేను ఆ చరిత్ర చెప్పాలంటే 2 రోజులు పట్టింది. ఏంటంటే అంత పెద్ద చరిత్ర ఉందా? అది అసలు మామూలు చరిత్ర కాదంటున్నారు, అంత పెద్ద చరిత్ర. ఎవరైనా కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మాది అంత కాదు ఇంత కాదు గొప్ప ఎవరైనా చెప్పుకుంటారు, సహజం అది. ఆ చరిత్ర అక్కడ దగ్గర వాళ్ళకి తెలిసిద్ది, వాళ్ళ బంధువులకు తెలిసిద్ది. మా ఇంటి పక్క 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇంటి పక్క వాళ్ళ సంగతి ఎంత కొంత నాకు తెలిసింది కానీ నీకు తెలియదుగా. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 2029లో మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, 2.0 చూపిస్తాను అంటున్నాడుగా. సరే, వస్తాడు సార్. ఇప్పుడు వచ్చేవాడు ఎవరు చెప్పరు. నేను మంచి పని చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, మంచి చేస్తున్నాను, నాకే ఓటేయండి అని
ఆ పొజిషన్లో పోవాలి. నేను మంచి పని ఇది చేస్తానండి, నేను చూపిస్తాను అని అది చెప్పుకుంటే జనం నమ్మకపోయినా కొంత మనసులో నుంచి భావం కలిగిద్ది ఎవరికైనా. అసలు రాజకీయంగా అది పాల్చేది. అసలు రాజకీయ పాలసీ వాళ్ళు పెట్టి అన్ని దౌర్జన్యం చేసుకుంటే నిన్ను ఎట్ట నమ్ముతారు జనం? నమ్మటం నుంచి దేశం పెరిగిద్ది నీ మీద. నేను నలుగుతాను పుడతా అంటే నువ్వేమనుకుంటా? నా మీద మంచి భావం ఉంది నీకు నా మీద మంచి భావం ఉంది, మంచి ఆడియో ఉందయ్యా, నలుగు పారేస్తా అంటే ఎట్లుంటది మరి? అదే అంటాడు ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే బట్టలొప్పు తీసి నిలబెడతా ఒక్కొక్కరిని అంటాడు. నిలబెడతాడేమో చూద్దాం. ఇప్పుడు జనంలో ఉంటది, జనం మైండ్లో ఉంటది. కానీ నువ్వు అన్న మాత్రాన నువ్వు నలిగితే ఎదుతాడు. నువ్వు 2 దెబ్బలు ఎత్తే నువ్వు 1 దెబ్బ ఎత్తాగా. అదే అంటారు. వైసీపీ నాయకులు ఏంటంటారు, ఈ భాష మారదా వాళ్ళదే? ఏం లేదండి, ఏమి చేయలేక ఎట్టా రాము మనం. ఏదేమి ఇచ్చిన దౌర్జన్యం చేస్తూ ఉందాము, వచ్చి వస్తాం పోతే పోతాం అనే లెవెల్ ఉంటాడు. ఎందుకంటే మొత్తం ప్రతి డిపార్ట్మెంట్లో మొత్తం దోషేసాడు. కోడుళ్ళు కానించి, పిల్లల బ్యాగ్ కానించి, రంగులు కానించి ప్రతి దాంట్లో స్కామే కదా. దేంట్లో ఆయన చేయని స్కామ్ ఏది? అసలు స్కాములు చేస్తుంది చంద్రబాబు నాయుడు. దోచుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు, తింటున్నాడు అంటున్నాడుగా. అవును, ఆ మాట అనాలి కదా. దోచుకున్నప్పుడు ఆ మాట అనకపోతే ఆయన ఆ మాట అనకపోతే మరి వాళ్ళు ఎట్లా తగ్గి ఉంటారు? ఏదో కింద జనంలో విషప్రభావం పోవాలి. విషప్రభావం నేను చెడ్డాడు, నేను చెప్పినంత మాత్రం నువ్వు చెడ్డాడు కావుగా. పక్కాడు కూడా తెలియాలిగా నువ్వు చెడ్డాడు మంచి పక్కాడు తెలియాలి. నేను చెప్తే మాత్రం నువ్వు చెడ్డాడు అవుతావా, లేకపోతే నేను చెప్పవచ్చు చెడ్డాడు కావా? అది అంతా తెలుసండి జనానికి. ఏంటంటే వాళ్ళు ఏ విధంగానే దౌర్జన్యం చేసి అలకలం చేయాలి. అలకలం చేస్తే రాష్ట్రం అరాచకమైపోతుంది, రాష్ట్రపతి పెట్టమని ఈ ప్లాన్లు దిగుతారన్నమాట. ఇదంతా ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తుంది? రాష్ట్రం ఏ విధంగా అలకలం చేస్తే ప్రధాని మోడీ రాష్ట్రపతి వెళ్తాడు అని వాడి ఉద్దేశం. వాడు చేసేది అంతే కారణం. ఇప్పుడు నేను ఒట్లో పోవాలి, సత్యం చెబుతున్నా, షాపులో పోవాలి. వాళ్ళు ఉంటారా లేరా అని అడిగి తెలుసుకోవాలా? ఏంది ఉంటారా లేరా? ఎందుకు లేరండి మీరు టైంకి వస్తే అనే భావంకి మనం తెలుసుకొని పోయే భావంకి ఎంత తేడా ఉంటది? అంతే అంటావా? నేను రాగలే, నేనేమన్నాను? ఆ మాత్రం జ్ఞానం లేదంటారా ఆయనకి? నేనేమన్నాను? ఆ మాత్రం జ్ఞానం లేదంటారా ఆయనకి? అన్ని తెలుసండి. ఏ విధంగానే దౌర్జన్యం చేయాలి, అలకలం చేసి పారేయాలి, వచ్చి పోతాం పోతే పోతాం అంటే వచ్చి పోతాం. మరి వాళ్ళ నాయకుల పరిస్థితి ఏమంటారు? మరి రెచ్చిపోతున్న నాయకులు కూడా మనసులో ఉందండి, అందరికీ ఉంది. అది ఏం చేయలేక మాట్లాడుతున్నారు. తప్పదు కదా. ఒక పార్టీలో ఉన్నాము, పార్టీని అట్ట నుంచి పార్టీని అట్టు పెట్టు. నా ఇష్టమైన పార్టీ నేను చేస్తాను, నీ ఇష్టం ఎవరు ఇష్టం వాళ్ళది, తప్పు లేదు. అది చేసే పనులు అరాచకమా మామూలు మంచిదా అని జనాలు గుర్తించుకుంటారు. మరి పాదయాత్రకు వస్తానంటున్నాడు కదా మళ్ళీ. ఎప్పుడు 3 నెలలు సంవత్సరం చెబుతున్నాడు. అసలు పార్టీ మారింది, ఎలక్షన్ వచ్చి రాగానే ఎవడన్నా 2 నెలలకే రాష్ట్రపతి పెడతారా? ఎవడన్నా తెలిసాడు పోతాడా? తెలిసాడు పోతాడా నా చెప్పు? ఏంటంటే వచ్చింది వేరే అంత అరాజం. ఇప్పుడు అరాజం ఎందుకు చూస్తున్నాడంటే తెలియక కాదు, మొత్తం అరాజం చేసి పారేస్తే రాష్ట్రపతి అడుగుదాం